నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. ఉన్నట్టుండి కంటి చూపు కోల్పోతున్నారా? అదుపు తప్పి పడిపోతున్నారా? అనూహ్యంగా ప్రవర్తనలో మార్పు కనిపిస్తోందా? అయితే తస్మాత్ జాగ్రత్త. అది స్ట్రోక్ లక్షణం కావచ్చు, శరీరంలోని ఓ చేయి బలహీనం అవ్వడం, అడుగు తీసి అడుగు వేసేందుకు కాలు సహకరించకపోవడం లాంటివి స్ట్రోక్ లక్షణాలే. అలా అని అదేదో గుండెపోటు కాదు, దాని పేరు బ్రెయిన్ స్ట్రోక్. ఈ మధ్యకాలంలో గుండె జబ్బు కంటే కూడా ఎక్కువగా ఈ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏమాత్రం అలసత్వం వహించినా ప్రాణం మీదకి వస్తుంది. సరైన సమయంలో సరైన వైద్యం తీసుకోకపోతే ప్రమాదం తప్పదు. దీని బారిన ఒకసారి పడితే శాశ్వత వైకల్యానికి ఆస్కారం ఎక్కువ. పక్షవాతంతో మంచానికి పరిమితమై ఒకరిపై ఆధారపడాల్సిన దుర్భరస్థితికి కారణమవుతుంది. అంతటి ప్రమాదకరం అయినప్పటికీ భారత్లో దీనిపై అవగాహన తక్కువే. మరి ఇందుకు కారణాలేంటి? బ్రెయిన్ స్ట్రోక్ రావడాన్ని ఎలా గుర్తించాలి? ఈరోజు స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. స్ట్రోక్ లేదా బ్రెయిన్ అటాక్ అంటే ఏంటి? మెదడులో రక్త సరఫరా ఆగిన చోటుపై బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఆధారపడి ఉంటాయి. మెదడులోని కాళ్ళు చేతులు నియంత్రించే భాగాలకు రక్త సరఫరా ఆగిపోతే ఆ భాగాలు చచ్చుబడిపోతాయి. ముఖం, నోరు, కన్ను ఒకేసారి శరీరానికి ఇరువైపులా ఉన్న భాగాలు ప్రభావితం కావచ్చు. మాట పడిపోవడం, స్థిమితంగా లేకపోవడం, తిమ్మిరి, చూపు, స్పృహ కోల్పోవడం జరుగుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే బ్రెయిన్ స్ట్రోక్గా భావించి తక్షణం చికిత్స అందించాలి. అధిక మొత్తంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. రోజు 3 నుంచి 4 గ్రాములకు మించకపోవడం మంచిది. పక్షవాతం వస్తే తొలి గంటలో స్పందిస్తే శరీరంలోని అవయవాలను కాపాడుకోవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని తెలిసినప్పుడు మాట తడబడుతుంది, ఒక కాలు చేయి ఆడదు, చూపు మందగిస్తుంది, తలనొప్పి, వాంతులు కూడా అవుతాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. తొలి గంటలో వైద్యులకు చూపించగలిగితే పక్షవాతం నుంచి రక్షించుకోవడానికి సాధ్యమవుతుంది. పక్షవాతం లక్షణాలతో ఆసుపత్రికి వెళ్ళగానే ఎమర్జెన్సీగా ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ చేస్తారు. ఇందులో ఎలాంటి స్ట్రోక్ వచ్చిందో తెలుసుకుని చికిత్స ప్రారంభిస్తారు. అత్యవసరంగా ఆపరేషన్ చేసి రోగిని కాపాడడానికి అవకాశం ఉంటుంది. తాత్కాలిక పక్షవాతం మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పక్షవాతం లక్షణాలు కొద్ది గంటలు మాత్రమే ఉండి తగ్గిపోతాయి. ఇక తగ్గిపోయిందని నిర్లక్ష్యం చేస్తే అది పూర్తిస్థాయి పక్షవాతంగా మారి మనిషిని జీవోత్సవంగా మార్చేసే అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. సత్వరమే చికిత్స అందించకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. మెదడు భాగానికి రక్త సరఫరా ఆగిపోవడం కానీ, మెదడులో రక్తస్రావం కావడంతో గానీ పక్షవాతం వస్తుంది. ఇది మెదడులో మినీ స్ట్రోక్ లాంటిదే. మెదడుకు రక్త సరఫరా తగ్గిపోవడంతో తాత్కాలిక పక్షవాతం వస్తుంది. కొద్దిమందికి కాలు, చేయికి బలం తగ్గిపోవడం, మాట తేడా రావడం, ఒక కంట్లో చూపు తగ్గిపోతుంది. చాలా వరకు ఈ లక్షణాలు తొందరగా తగ్గిపోతాయి. 24 గంటలలోపు తగ్గిపోయినట్టయితే పూర్తి స్థాయిలో పరీక్ష చేసిన ఎలాంటి ఫలితం కనిపించదు. కానీ ఇది వార్నింగ్ స్ట్రోక్ లాంటిది. తప్పకుండా పూర్తిస్థాయి పక్షవాతానికి ఇచ్చే చికిత్స చేయాల్సిందే. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాలు పాక్షికంగా లేదా పూర్తిగా పూడుకుపోవడం వల్ల స్ట్రోక్ లేదా పక్షవాతం వస్తుంది. అదే రక్తనాళాలు చిట్లిపోయి మెదడులో రక్తం లీక్ అయితే హెమోరేజిక్ స్ట్రోక్గా వ్యవహరిస్తారు. అధిక రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు ధూమపానానికి పూర్తి దూరంగా ఉండాలి. అతిగా మద్యం తీసుకోవడం వల్ల ముప్పు ఉన్నట్టే. ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్లు, కొవ్వు తక్కువగా ఉండే ఆహార పదార్థాలు మేలు చేస్తాయి. రోజులో కనీసం 45 నిమిషాలు, వారానికి 5 రోజులు వేగవంతంగా నడవాలి. సైక్లింగ్, ఈత, షటిల్, టెన్నిస్ వంటి ఆటలు ఆడటం మంచిదే. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు 400 గ్రాములకు తగ్గకుండా చూసుకోవాలి. కనీసం 3 నుంచి 4 లీటర్లు నీళ్లు తాగాలి. ఈ అలవాట్లతో ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దూత మీడియా.